నమస్తే యంత్రి న్యూస్ స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి అక్రమాలపై వైసీపీ పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు. పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల ముఖాముఖి. సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని హామీ. బిఎస్యు హాస్టల్ కథనంపై స్పందించిన రిజిస్టర్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైలు భరోసా. విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపు. డోర్ తీయడంతో ఒక్కసారిగా పేలిన ఫ్రిడ్జ్. నలుగురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగింది. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల నిరసన దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడంతో పాటు సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ స్థాయిలో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, న్యాయవాదులు మద్దతు తెలియజేశారు. దీక్షలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రసన్నకుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దోపిడీ, అరాచకాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ల మీద కేసులు పెట్టడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినా మంత్రి లోకేష్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ డిఎస్సి పోస్టులను అమ్ముకున్నారని విమర్శించారు. 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు 1000 కోట్లకు అధిపతయ్యారని, నీటి విషయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎలా రాజీనామా చేశారు, లోకేష్ కూడా అలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరూ ఈ రోజు కన్నీళ్లతో బాధపడుతుంటే వీళ్లు సిగ్గు లేకుండా జాగ్రత్తగా చేశాం, నిజాయితీగా చేశామని సమర్థించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డిఎస్సి అక్రమాలపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని, లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నేతలు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సర్వేపల్లి రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రాస్ రోడ్డు వద్ద రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరుద్యోగులు, యువత, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పూజిత దీక్షలో కూర్చున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ యువతకు జరిగిన మోసం, అన్యాయంపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షలకు ముందస్తు అనుమతులు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించేందుకు యత్నించడం సరికాదని హితవు పలికారు. ప్రజల ఆగ్రహం, తీవ్ర వ్యతిరేకత బయటపడుతుందనే భయంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఎటువంటి పరిణామాలు ఎదురైనా వైఎస్సార్సీపీ శ్రేణులు, యువత వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యులైన మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయన్నారు. 2025లో డిఎస్సిలో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని, ర్యాంకులు వచ్చిన వారికి మొండిచేయి చూపించారని ఆరోపించారు. స్పోర్ట్స్ అనే నెపంతోనే తన సొంత వారికి డిఎస్సిలో ఉద్యోగాలు కల్పించారని, దీనికి నైతిక బాధ్యతగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై సీబీఐ ద్వారా విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ యువత అధ్యక్షులు యలక చర్ల శివప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మూడెప్ప సర్కిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అంశంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనసభ సాక్షిగా తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసుంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మెగా డిఎస్సీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణకు ముందుకొచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ పై కూడా సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని పెద్దిరెడ్డి కోరారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సి 2025 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మెగా డిఎస్సీలో చోటు చేసుకుంటున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు మెడలో నల్ల కండువాలు ధరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, వైసీపీ రాష్ట్ర జిల్లా నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో హాజరై నిరసన తెలియజేశారు. మెగా డిఎస్సి అక్రమాలు, పేపర్ లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీల్లో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే దిశగా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలంటూ నిరసన తెలిపారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలను అమ్ముకున్న నీచమైన చరిత్ర ఈ ప్రభుత్వానిదన్నారు. తక్షణమే నారా లోకేష్ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటాఫీస్ సెంటర్, వైఎస్సార్ విగ్రహం వద్ద తొలి రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను విరమించాలని కోరారు. దీంతో ఆనం, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీక్షలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సిలో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చే వరకు ఆగస్టు 9వ తేదీ వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాయితీగా చదివిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిశీలకులు చిలుకూరు సుధీర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద డిఎస్సి అభ్యర్థి ప్రభావతి ఆందోళన చేపట్టారు. దీక్షా శిబిరంలో తెలుగుదేశం పార్టీ జెండాలు, కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సి మెరిట్ లిస్టులో తమ పేరు ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిదం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయామని, అర్హత ఉన్నప్పటికీ న్యాయం జరగలేదని, ఈ విషయమై మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి తమ గోడు వినిపించినా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తాము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని, తమ నిరసనకు కూడా అనుమతి ఇవ్వడం లేదని, పోలీసులు బెదిరిస్తూ మాట్లాడుతున్నారని, హౌస్ అరెస్టు కూడా చేశారని ప్రభావతి ఆరోపించారు. అక్రమ నియామకాలను నిలిపివేసి తమకు న్యాయం చేసి ఉద్యోగం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదని, 2029లో వైసీపీ రావడం ఖాయమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు కైవసం చేసుకుని తిరుగుతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రిలే నిరాహార దీక్షలో పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విమర్శలు చేశారు అనిల్.
జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలుస్తున్నారని, ఆయనంటే ఏపీ ప్రజలకు చెక్కు చెదరని అభిమానం ఉందన్నారు. కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై, పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. జగన్ తన పాలనలో టెంకాయ కొట్టి చేసిన పనులను చంద్రబాబు పేర్లు మార్చి ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, 2029 ఎన్నికల్లో కూటమి పార్టీలకు చావుదెబ్బ తప్పదని, వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. బోగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీకి గుడ్ బై చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడుస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైసీపీ బోగోలు మండల అధ్యక్షులు మద్దిబోయిన రఘు షాకిచ్చారు. గురువారం మీడియా సమావేశంలో పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో రఘు వెక్కి వెక్కి ఏడుస్తూ రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యరీత్యా మరికొన్ని కారణాలున్నాయని చెప్పారు. తన రాజకీయ ఎదుగుదలలో సహకరించిన మీడియా, కావలి వైసీపీ ఇన్ఛార్జి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన పక్కనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచుకున్నారు. ప్రతాప్ రెడ్డి చిత్రపటం తన వద్ద లేకపోవడంతో పెట్టలేకపోయానన్నారు. వైసీపీకి, కావలి వైసీపీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డికి కంచుగోడలా నిలిచే రఘు అకస్మాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమించదలుచుకున్నాను. నా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించినటువంటి ముఖ్యంగా బోగోలు మీడియా మిత్రులకు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నేను కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది మా వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు మనల్ని తిట్టేవాళ్ళని, మన పార్టీ కాని వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలని, కానీ ఎక్కడా అటువంటివి పెట్టుకోకుండా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి మన దగ్గరకు వచ్చిన వారికి మన చేతనైన సహాయం చేస్తూ రాజకీయాల్లో నడిచాను. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నా వల్ల వేళ ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉన్నా, ఎవరికైనా మనసు కష్టం కలిగి ఉన్నా, నాకు తెలుసో తెలియకో ఎవరికైనా ఇబ్బంది చేసున్నా క్షమించమని అందరినీ కోరుకుంటున్నాను. పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమావేశమయ్యారు. అనేక సమస్యలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్లో సరైన ధరలు లేక నష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చర్యలు తీసుకుంటామని పొగాకు రైతులకు హామీ ఇచ్చారు కాకర్ల. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పొగాకుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, సాగు వ్యయాలు పెరిగిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు నాణ్యమైన ధర అందేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పంట సాగుకు అవసరమైన పెట్టుబడులు పెరుగుతుండగా మార్కెట్లో సరైన ధరలు లేక నష్టాలు తప్పడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా మనం వింటా ఉన్నాం. నాకు కూడా పొగాకు గురించి నేను పొగాకు రైతును కాదు, మొదటి నుంచి కూడా వేరే పంటల గురించి ఐడియా ఉంది, కానీ పొగాకు గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కాంతే కొంత తెలుసుకుంటా ఉన్నాను. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ లేదు ఇక్కడ. కానీ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన సమస్యని అచ్చెన్నాయుడు గారికి కొంత మాట్లాడడం కానీ, వారి నుంచి ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని మాట్లాడడం కానీ, వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పంపించడం కానీ, రైతులందరినీ సమావేశపరచడం కానీ, లేకపోతే ఈ మధ్య దాదాపుగా 2-3 సెంట్రల్ మినిస్టర్ తోటే ఒక కాల్స్లోకి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా నుంచి ఒక 2-3 ఎమ్మెల్యేలు మేము అటెండ్ అవ్వడం, మన బాధలు మనం చెప్పుకోవడం జరిగింది. మన రైతుల బాధలు నేను స్పష్టంగా చెప్పాను. మనకున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ,
మెట్ట ప్రాంతం ఇది, పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేద రైతులు ఉన్నారు, ఆదుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వారి శక్తి మేరకు వారు గ్యాప్ ఫిల్లింగ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి దాదాపుగా 188 కోట్లు గ్యాప్ ఫిల్లింగ్కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. N3 న్యూస్లో వచ్చిన వయోలా మారిన విశ్వవిద్యాలయం హాస్టల్ కథనంపై VSU రిజిస్ట్రార్ సునీత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె N3 న్యూస్తో మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి డిస్మిస్ చేశామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. N3 న్యూస్ వెలుగులోకి తెచ్చిన ప్రత్యేక కథనం. ఓయోలా మారిన విశ్వవిద్యాలయం హాస్టల్పై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సునీత స్పందించారు. ఆమె N3 న్యూస్ తో మాట్లాడుతూ జరిగిన సంఘటన తన దృష్టికి రావడంతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, బాయ్స్ హాస్టల్లో జరిగిన సంఘటనపై బాధ్యులైన విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి డిస్మిస్ చేశారని, అక్కడ సెక్యూరిటీగా ఉన్న వారిని విధుల నుంచి తప్పించామన్నారు. కేర్ టేకర్లుగా ఉన్న వారిని మందలించడం జరిగిందని, అంతేకాకుండా వీరితో పాటు మరో 7 విద్యార్థులను 10 రోజుల పాటు విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు మరికొందరు కేర్ టేకర్లను త్వరలో రిక్రూట్ చేసుకుంటున్నారని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచి మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. రాబో రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైతే హాస్టల్ రూల్స్ని అతిక్రమిస్తూ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయండి. ఆ సంఘటనలో పాలు పంచుకున్నటువంటి 2 విద్యార్థుల్ని కళాశాల నుంచి రెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాము. సో మిగతా 7 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చేసిన చర్యలు తీవ్రత అనేది కొంచెం పరిగణలోకి తీసుకొని మొదటి తప్పుగా వాళ్ళని 10 రోజులు కళాశాల సంబంధించిన కార్యక్రమాలు అంటే అకాడమిక్ కానీ హాస్టల్లో కానీ వాళ్ళు ఉండకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 10 రోజులు వాళ్ళ కళాశాలలో ఏ కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అవ్వకూడదండి. ఆ తర్వాత ఇలాంటి ప్రవర్తన వాళ్ళు కానీ పునరావృతం చేసినారంటే కానీ వాళ్ళు పూర్తిగా టీసీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న జైలు భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని AITUC నాయకులు తెలిపారు. నెల్లూరులోని CPI కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుండి 9వ తేదీలలో జిల్లా వ్యాప్తంగా బైక్ జాతాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు దామా అంకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యలు తెలిపారు. ఆగస్టు 10న నెల్లూరులో నిర్వహించే జైలు భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని CPI కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, AITUC రైతు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సంపద సృష్టికర్తలైనటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే కార్పొరేట్ రంగానికి ప్రత్యేకించి గుజరాత్ కార్పొరేట్లకి భారతదేశ సంపదను కట్టుబెట్టడానికి వ్యతిరేకంగాను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలని, పౌర హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ధరలు తగ్గించాలని, ఏదైనా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు నిరసన తెలియజేయాలంటే నిరసన తెలియజేయడానికి కోయలు మళ్ళీ కూడా పెంచుతున్నారు. రోజు రోజు పెరిగే పరిస్థితి. ఈ తప్పుడు విధానాన్ని తిప్పి కొట్టడానికి కేంద్రంలోని కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖు నిరసన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల నుంచి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బాధితులందరూ కూడా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాన్ని నిరసిస్తూ జైలు బోరో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ రేణిగుంటలో పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని అర్బన్ CI కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి నిర్మూలనపై పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ CI
జయచంద్ర పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులకు సూచించారు. పరీక్ష చేద్దాం, మత్తును వదిలేద్దామనే సందేశంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రచారంలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారని మాకు అనుమానం ఉందో వారందరినీ ఈ యొక్క బయో కిట్ ద్వారా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిట్ల ద్వారా వాళ్ళ యొక్క యూరిన్తో మేము ఈ తనిఖీలు నిర్వహిస్తే అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిస్తే వారికి సంబంధించి వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎలా వస్తుంది అనే దాని మీద దర్యాప్తు చేసి దీని యొక్క పూర్తి యొక్క నిర్మూలన కొరకే ఈ యొక్క మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీస్ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సీఏ దేవానందం దాడి చేశారని, ఈ ఘటనలో తన కుడి చేతికి ఫ్రాక్చర్ కాగా కంటికి కూడా గాయమైందని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డీఐజీ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తనపై సీఐ దాడి చేసి గాయపరిచారని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు రామకృష్ణ నగరంలోని రామ్నగర్ కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న రామకృష్ణ విలేకరుల సమావేశంలో తన వాదనను మీడియా ముందుంచారు. జూలై 30న అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సీఐకే దేవానందం తనపై దాడి చేశారని, లాఠీతో కొట్టడంతో కుడిచేతికి ఫ్రాక్చర్ అయ్యి కంటికి గాయమయ్యిందని రామకృష్ణ ఆరోపించారు. గాయాల అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరుసటి రోజు డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన రామకృష్ణ, తనపై దాడి జరిగినప్పటికీ తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఐ దేవానందం భార్య రూప మీడియా ముందుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేశారని కూడా రామకృష్ణ ఆరోపించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియకుండానే తనపై తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేశారని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించి అన్ని కోణాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చివరిగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్, డీఐజీ సమగ్ర విచారణ చేపట్టి తనకు న్యాయం చెయ్యాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ రామకృష్ణ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఫ్రిడ్జ్ పేలి నలుగురికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన గోపిదిన్నెలో చోటు చేసుకుంది. శతగాతులని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నెలో రిఫ్రిజిరేటర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు గోపిదిన్న హరిజనవాడకు చెందిన పవిత్ర రెఫ్రిజిరేటర్ డోరు తెరవడంతో ఒక్కసారిగా పేలిన ఫ్రిడ్జ్ మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తమ్ముడు ప్రకాష్, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన తంబళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇప్పుడు ఒక్కటయ్యారు. గత 2 ఏళ్లుగా ప్రేమించుకొని ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని ఎదిరించి దేవదేవుని సన్నిధిలో అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ లవ్ స్టోరీ ఎక్కడో తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలో ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యింది. సాంబశివరావు, శ్రీనిధి గత 2 ఏళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితాంతం కలిసి ఉండాలనే లక్ష్యంతో తమ బంధాన్ని కొనసాగించారు. వారి ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల వల్ల పలు అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో ముగిసిపోయే బంధం కాదని, బాధ్యతతో కూడిన జీవిత ప్రయాణమని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.
ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలంటే పరస్పర నమ్మకం, అవగాహనతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా ఎంతో అవసరం. కొందరు యువత ప్రేమ కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాల అంగీకారంతో లేదా ఎదురైన సవాళ్లను అధిగమించి వివాహం చేసుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రేమ వివాహం సజావుగా జరిగేలా డక్కిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బ్రహ్మనాయుడు తీసుకున్న చర్యలను స్థానికులు అభినందించారు. ప్రేమించడం ఎంతో మంది చేస్తారు, కానీ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవడం మాత్రం కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ కోవకు చెందిన వారిగా సాంబశివరావు, శ్రీనిధి నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వారికి కుటుంబ సభ్యులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు పాపయ్య గారు సాంబశివరావు, తన పేరు పూలా శ్రీనిధి. మేము గత 2 సంవత్సరాలుగా బెంగళూరులో జాబ్ చేస్తూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. అలాగే మేము మనస్ఫూర్తిగా వివాహం కూడా చేసుకోవడం జరిగింది. మాది డేవెడ్డిపల్లి గ్రామం, తంది బెంగళూరు పంచాయతీ. నమస్కారం, నా పేరు శ్రీనిధి, అబ్బాయి పేరు సాంబశివ. మేమిద్దరం ఇష్టపడ్డాం. ఎవరు బలవంతం లేకుండానే మా ఇష్టపూర్వకంగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. తమ గ్రామంలోని స్కూల్ని పక్క గ్రామంలోకి మార్చడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మద్దాలి గ్రామంలో చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దాలి కండ్రిగకు మార్చిన నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే పాఠశాల ఉండగా చిన్నారులను దూర ప్రాంతానికి పంపడం సరికాదని వారు అంటున్నారు. పిల్లలను మద్దాలి కండ్రిగ గ్రామంలోని పాఠశాలకు పంపించకుండా నిలిపివేశారు. మద్దాలి పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయని, ఇక్కడ 3, 4, 5 తరగతులను కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్నారులు ప్రతిరోజు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడంతో రాకపోకలు, రహదారి భద్రతపై ఆందోళన నెలకొంటుందని చెబుతున్నారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రతరమయ్యే అవకాశముందని, దీనివల్ల విద్యార్థుల హాజరుపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరలింపు నిర్ణయాన్ని అధికారులు పునఃపరిశీలించి మద్దాలి గ్రామంలోనే తరగతులు కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య గురించి సంబంధిత విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందన లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని పాఠశాల మార్పుపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్దాలి కండ్రిగా అనేది చిన్న గ్రామం, మేజర్ పంచాయతీ మద్దాలి గ్రామంలో ఉంది. మద్దాలిలో ఉండగా దాన్ని వీళ్ళు విలీనం చేసి నడిబుడ్లో ఉన్న స్కూల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మద్దాలి కండ్రిగిలో చేరవడం జరిగింది. అది మాకు నచ్చక మా పిల్లలందరూ దళితవాడకు సంబంధించిన పిల్లలందరూ వాళ్ళు దీన్ని మాకు వద్దు, మా స్కూల్ మాకు కావాలి అని ధర్నా చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎమ్మెల్యే సారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళు ఎంపీడీఓ గారు వాళ్ళందరూ అందరూ కలిసి, ప్రభుత్వ నాయకులందరూ కలిసి మాకు కొంచెం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యా, మాది మద్దాలి. మా పిల్లలు కండికి పోవాలంటే దూరము, మేము పంపించలేకుంటున్నాము. మేము కూలి పని చేసుకునేవాళ్ళము, ఆటో వాళ్ళని మేము పంపించలేకుంటున్నాము. మా స్కూల్ మాకు కావాలా. దయచేసి అధికారులు మీరు సహాయం చేయాలి. మాకు ఎలాంటి ప్రచారం, ఆర్భాటం లేకుండానే ఆలయ అభివృద్ధి పేరుతో చైర్మన్, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అయితే ఆలయంలో చైర్మన్ నియామక వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుంది. న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా హడావుడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై అటు ప్రజల్లో, నాయకుల్లో అనేక అనుమానాలు తావిస్తుంది. చూడాలి మరి న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందో. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ చెంగల్లమ్మ పరమేశ్వరి దేవస్థానంలో చైర్మన్ నియామక వివాదం న్యాయస్థానంలో కొనసాగుతుండగానే కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవస్థాన పాలక మండలి చైర్మన్ ఎంపిక ప్రక్రియపై వివాదంలో ఉంది. ప్రస్తుతం న్యాయస్థాన పరిధిలో నడుస్తోంది. అయితే నేరుగా పాలక మండలి చైర్మన్ హోదాలో ప్రమాణ స్వీకారం చేయించడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని భావించిన అధికారులు, నాయకులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
మంగళవారం పెద్దగా ప్రచారం హంగామా లేకుండా హడావిడిగా ఆలయ అభివృద్ధి కమిటీ అనే కొత్త పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పూర్తి చేశారు. కోర్టు వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే అభివృద్ధి కమిటీ ముసుగులో ఈ కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారని స్థానికులు, విమర్శకులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలా హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై అటు ప్రజల్లో, నాయకుల్లో అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులు కమిటీలో స్థానం దక్కకపోవడంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి అక్రమాలపై వైసీపీ పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు. పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల ముఖాముఖి. సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని హామీ. విఎస్యు హాస్టల్ కథనంపై స్పందించిన రిజిస్టర్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైలు భరోసా. విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపు. డోర్ తీయడంతో ఒక్కసారిగా పేలిన ఫ్రిడ్జ్. నలుగురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.